హాయ్ ఫ్రెండ్స్, కథామృతలరికి సుస్వాగతం. ఈరోజు 'నేస్తమా మన్నించుమా' కథకు ముగింపు ఇవ్వబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి, కామెంట్ పెట్టి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేస్తున్నాను. గ్లాసు నిండా నీళ్లు నింపివ్వగానే గటగట తాగేసి, చూసావు కదా, లేచి 4 అడుగులు కూడా వేయలేని పరిస్థితి. నాకే దురలవాటు లేదు. అయినా ఏనాడు చేసిన పాపమో ఈ జన్మలో ఇలా కట్టికుడుపుతోంది. 2 కిడ్నీలు చెడిపోయి ఏ క్షణం ఏమవుతుందోనన్న భయంతో క్షణ క్షణం చస్తూ జీవత్యవల్లా బతుకుతున్నాను అంటూ తన గోడంతా నా ముందు వెళ్ళబోసుకున్నాడు. వాడి బాధ చూస్తుంటే జాలనిపించినా ఎలా ఓదార్చాలో నాకు అర్థం కాలేదు. మరి ఇప్పుడు ఎలారా? ఎక్కడైనా కిడ్నీ కోసం ట్రై చేయలేకపోయావా? తటపటాస్తూనే అడిగాను. సీను పేలవంగా నవ్వాడు. కిడ్నీ దానం చేసేంత సన్నిహితులు, ఆత్మీయులు ఈ భూమి మీద నాకెవరున్నారా? ఏదైనా సాయం చేయగలిగితే నా మీద అభిమానంతో నువ్వే చెయ్యాలి. నా గుండె గతుక్కుమంది. బాబోయ్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మాటల ఖర్చు లక్షల్లో ఉంటుంది. అంత డబ్బు పోసి వైద్యం చేయించడం నా వల్ల ఏమవుతుంది? నా ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే కదా. ఆ విషయం నేనేదో చేస్తానని గంపెడాసుతో ఎదురు చూస్తున్న వాడికి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. నేను తెల్లబోయి చూడటం గమనించి సీను చిన్నబుచ్చుకుని, నాకు తెలుసు రవి, చిన్నప్పుడు నేను నీకు చేసింది పెద్ద సాయమేం కాదని, కానీ అంటూ ఇంకా ఏదో చెప్పబోతుంటే మధ్యలోనే అడ్డు తగిలాను. సాయం పెద్దదా చిన్నదా అన్నది పొందేవాడి అవసరాన్ని బట్టుంటుంది సీను. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం గొప్ప సాయమే. దాహంతో గొంతెడుతున్నప్పుడు కుక్క నీళ్ళు ఇవ్వడము అంతే. ఆ సమయంలో నువ్వు నాకు చేసిన ఉపకారం తక్కువేం కాదు. నేను ఈరోజు ఈ మాత్రం సుఖ సంతోషాలతో బ్రతకగలుగుతున్నానంటే అది నీ పుణ్యమే. ఇవి ముఖస్తుతి మాటలు కావు, నిజంగా నా గుండె లోతుల్లోంచి వచ్చినవే. ఆ విషయం సీనుకు అర్థమైనట్లుంది. మరుక్షణమే వాడి కళ్ళల్లో ఏదో మెరుపు. మరైతే నువ్వు నాకు సాయం చెయ్యాలి రవి. జీవితంలో అన్నీ పోగొట్టుకున్నా ప్రాణాల మీద తీపి మాత్రం చావలేదురా. నేను లేని ఈ ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే వెన్నులోంచి వణుకు పుడుతోంది. దయచేసి నన్ను ఎలాగైనా బతికించు. అన్ని దానాల్లోకి ప్రాణదానం గొప్పదంటారు. అందుకే పెద్ద మనసు చేసుకుని నీ కిడ్నీ ఇచ్చి పుణ్యం కట్టుకోరా ప్లీజ్. నా మీదికి వాలిపోయి దీనంగా ప్రాధేయపడుతూ కన్నీళ్లతో నా షర్టునే కాదు లోపలి గుండెను తడిపేశాడు. ఇన్నాళ్ల తర్వాత వాడికి నేనెందుకు గుర్తొచ్చానో అర్థమై భయంతో నా ఒళ్ళు నిలువెల్లా కంపించిపోయింది. కానీ వాడి మీద కోపం మాత్రం రాలేదు. తన దగ్గరున్నది ఎదుటి వాళ్ళకి ఉదారంగా ఇచ్చే బోళాతనం, తనకి అవసరమైంది ఏదైనా ఏమాత్రం సంకోచించకుండా అడిగే చొరవ, నిర్మోహమాటం చిన్నప్పటి నుంచి వాడి నైజం. కానీ శరీరానికి ఆయువు పట్టైన కిడ్నీని చాక్లెట్ ఇవ్వమని అడిగినంత తేలిగ్గా అడుగుతుంటే ఎలా ఇవ్వగలను? అంత గొప్ప దానం చేసేంత ఔదార్యం కానీ ధైర్యం కానీ నాకు లేవు. ప్రాణాలకు తెగించి అంత సాహసం చేయడం నా వల్లయ్యే పని కాదు. అమ్మతో సహా పంచ ప్రాణాలు నా మీద ఆధారపడున్నాయి. నాకేదన్నా అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ ఊహకే ఒళ్ళు జల్దరించింది. నా నిస్సహాయతను వాడి మనసు నొచ్చుకోకుండా తెలియజేయాలనే ప్రయత్నంలో అనునయంగా భుజం తట్టి, సీను, మొక్కకు పాత్ చేసి నీళ్లు పోస్తేనే ఏపుగా పెరుగుతుంది. నా విషయంలో నువ్వు చేసింది అదే. అర్ధాంతరంగా ముగిసిపోతుందనుకున్న నా చదువు నీ సాయం వల్లనే ముందుకు సాగింది. అందుకు జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. అలా అని నన్ను నమ్ముకున్న వాళ్ళ భవిష్యత్తును పణంగా పెట్టలేను. నూరేళ్లు బతకాలనుకున్న నీ ఆరాటం నాకు అర్థమైంది. కానీ నేను నా కుటుంబం కోసం జీవించి తీరాలి. మిత్రుడివన్న అభిమానంతో సాయం చేయబోయి ఏదైనా జరగరాంది జరిగితే నన్నే నమ్ముకున్న పైసుమళ్ళిన తల్లి, నేనే ప్రాణంగా బ్రతికే నా భార్య, ముక్కుపచ్చలారని 3 పిల్లలు, వాళ్ళందరి గతి ఏం కాను? అంత రిస్క్ ఎలా తీసుకోగలను చెప్పు? ఇది తప్ప ఇంకే సాయం అడిగినా చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. సిటీలో రోజు ఎన్నో యాక్సిడెంట్ జరుగుతుంటాయి. అలా చనిపోయిన వాళ్ళ కిడ్నీ దొరికే అవకాశం ఏదైనా ఉందేమో ట్రై చేద్దాం. మన అదృష్టం కొద్దీ దొరికితే ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. ఆన్లైన్ యాప్స్ ద్వారా క్రౌడ్ ఫండ్ కలెక్ట్ చేసి, ఇంకా అవసరమైతే
పర్సనల్ లోన్ పెట్టైనా సరే నేనే దగ్గరుండి సర్జరీ జరిపిస్తాను. కొంతకాలం లీవ్ పెట్టి నీకు ఎలాంటి సేవలు చేసేందుకైనా వెనుకాడను. కానీ కిడ్నీ దానం చేసేంత జాగ్రత్త మాత్రం కాదురా. మరోలా అనుకోక ఈ ఒక్క విషయంలో నన్ను మన్నించు. ఇదిగో నా ఫోన్ నంబరు. ఏ అవసరం వచ్చినా వెంటనే ఫోన్ చెయ్యి. రెక్కలు కట్టుకుని నిమిషాల్లో నీ ముందు వాలిపోతాను. వస్తానురా. టేక్ కేర్ అనేసి చిన్ననాటి నేస్తం ఆపదలో నోరు తెరిచి అడిగినా సాయం చేయలేని నిస్సహాయ స్థితి గుండెను పిండేస్తుంటే తడబడే అడుగులతో అక్కడి నుంచి బయటపడ్డాను. మెరమెచ్చ మాటలే తప్ప నాలాంటి స్వార్థపరుడి వల్ల ఎలాంటి సాయం లభించదని అర్థమైందేమో. నెల రోజులు గడిచినా సీను ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. కానీ వాడి దీనవదనం పగలు రాత్రి వెంటాడుతుంటే ఉదాసీనంగా ఉండటం నా వల్ల కాలేదు. వాడికిచ్చిన మాట ప్రకారం తెలిసిన డాక్టర్ ద్వారా జీవన్మృతుడైన ఒక వ్యక్తి ఆచూకీ తెలుసుకొని కిడ్నీ దానం చేసేందుకు అతడి తాలూకు బంధువుల్ని ఒప్పించగలిగాను. సర్జరీకి అవసరమైన డబ్బు కూడా సమకూర్చుకొని బాల్యమిత్రుడికి ఈ రూపేణానైనా సాయం చేయగలుగుతున్నానన్న ఆనందంతో ఆగమేఘాల మీద రూమ్కి వెళ్ళిన నేను ఆరుబయట చాప మీద నిర్జీవంగా పడి ఉన్న సీను శవాన్ని చూడగానే నిశ్చేష్టున్నయ్యాను. దయలేని ఆ దేవుడు ప్రాణమిత్రుడిని బ్రతికించుకోగలిగేంత సమయం నాకు ఇవ్వలేదు. అనాథ శవం కాకుండా ఆప్తబంధువునై అంత్యక్రియలు జరిపే అవకాశం మాత్రమే కల్పించాడు. ఆ క్షణంలో ప్రాణమిత్రుణ్ణి బ్రతికించుకోలేని నా అసమర్థతకు నా మీద నాకే పట్టలేని కోపం, అసహ్యం. సాయం చేసే దిక్కులేక నిస్సహాయంగా ఈ లోకాన్ని వీడిన ప్రియనేస్తాన్ని మన్నించమని మనసారా వేడుకుంటూ నా గుండెలోని వాడికి సమాధి కట్టి నిత్యం కన్నీటితో ఆత్మను అభిషేకిస్తానని అమ్మ మీద ప్రమాణం చేశాను. ఇది పశ్చాత్తాపమో ప్రాయశ్చిత్తమో. కథ విన్నారు కదా. ఈ కథ ఇంతటితో ముగిసిపోయింది. త్వరలో మరో మంచి కథతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.